న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపికలో నియమించబడిన అబ్జర్వర్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఎవరిని ఎన్నుకున్నా కలిసికట్టుగా పనిచేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పట్టణంలోని దాక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన సంఘతాన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జ్ స్వాతి గౌడ్ అన్నారు. భద్రాచల దేవస్థానం నుంచి శ్రీరామకోటి భక్త సమాజానికి అందిన శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణ పుస్తకాల్లో ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సమరసత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్, సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో గల ఆంజనేయ స్వామికి అర్చక బృందం వారు మన్య సూక్త పారాయణంతో అభిషేకం నిర్వహించారు. సింధూరంతో అలంకరించిన స్వామివారికి వివిధ రకాల సుగంధం వెచ్చలే ద్రవ్యాల పూలమాలలతో అలంకరించి నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దుమ్మగూడెం మండలం నర్సపురం చిలక దంతనం గ్రామస్తుల పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్, దోమల మందు కొట్టకపోవడంతో దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయని, తడి పొడి చెత్తను కూడా తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్తులపై అధికారులు అరుస్తున్నారని తెలిపారు. అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో రాజగోపురంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరా నది ఆలయం ముందు ప్రవహిస్తోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏసీ మిర్చి క్వింటాకు 15,200 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు 8,000 రూపాయలు, కొత్త పత్తి క్వింటాకు 7,011 రూపాయల ధర పలికింది. మార్కెట్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిన్నటితో పోలిస్తే ఏసీ, నాన్ ఏసీ మిర్చి ధరలు స్థిరంగా ఉండగా పత్తి ధర మాత్రం 89 రూపాయలు తగ్గింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఎర్రవాగు సమీపంలోని తంగళ్లపల్లి, చిన్న తిమ్మాపూర్ గ్రామాల పంట పొలాల్లో పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురై అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగజ్ నగర్ అటవీ విభాగ అధికారుల పులి కదలికలను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని ఒక పాఠశాల విద్యార్థులు హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని తెలియజేస్తూ బుర్రకథ కార్యక్రమాన్ని నిర్వహించారు. బైక్ పై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని తమ పాటల రూపంలో విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమేనని ప్రధానోపాధ్యాయులు ఆంటోనీ రెడ్డి తెలిపారు. కులగణన సర్వేలో దరఖాస్తులను ఆన్లైన్ చేసిన నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని బీఆర్ఎస్ మండల యువజన విభాగం నాయకులు గంగా ప్రసాద్ గౌడ్ డిమాండ్ చేశారు. కోటగిరి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన నాయకులు ఒక్కో దరఖాస్తుకు సుమారు 50 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి పనులు చేయించుకున్నారని, సంవత్సరం గడుస్తున్నా డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు. వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 41,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి ఖజా జుబేర్ అహ్మద్ తెలిపారు. వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని, ప్రాజెక్టులో ప్రస్తుతం 8.83 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన చెప్పారు. 46,000 క్యూసెక్ల నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నట్లు తెలిపారు.